ఓమ్స్ లా అంటే ఏంటి? డెఫినేషన్ చూద్దాం. కరెంట్ త్రూ ఎ కండక్టర్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అక్రాస్ ద 2 పాయింట్స్. ఇది డెఫినేషన్. అసలు ఈ ఓమ్స్ లా అంటే ఏంటి అంటే, జార్జ్ సైమన్ ఓమ్ అనే సైంటిస్ట్ 1827లో ఈ ఓమ్స్ లాని ప్రపోజ్ చేశాడు. ఆయన పేరు జార్జ్ సైమన్ ఓమ్ కాబట్టి, ఈ లాని ఆయన ప్రపోజ్ చేశాడు కాబట్టి ఆయన పేరు మీద దీనికి ఓమ్స్ లా అని పేరు వచ్చింది. ఈయన జర్మన్ కంట్రీలో ఒక ఫిజిసిస్ట్ అండ్ ఎ టీచర్. ఈయన స్కూల్లో టీచింగ్ చేస్తున్నప్పుడు రీసెర్చ్లు చేసి ఈ ఓమ్స్ లాని కనుక్కున్నాడు. అండ్ ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏదైనా 2 పాయింట్ల మధ్యలో ఒకవేళ కరెంట్ కనుక పాస్ అవుతుంటే, ఆ కరెంట్ ఆ 2 పాయింట్ల మధ్య ఉన్న వోల్టేజ్ డిఫరెన్స్‌కి ప్రపోర్షనల్‌గా ఉంటుంది. ప్రపోర్షనాలిటీ అంటే ఇక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్ ప్రపోర్షనల్, డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. సో, కరెంట్ ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ డిక్రీజ్ అయితే వోల్టేజ్ కూడా డిక్రీజ్ అవుతుంది. సేమ్ వోల్టేజ్ డిక్రీజ్ అయినా కరెంట్ డిక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ అయినా కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఓమ్స్ లా ప్రాక్టికల్‌గా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇవి 2 పాయింట్స్. ఇది ఒక కండక్టర్ అనుకుందాం. అంటే కరెంట్ పాస్ అయ్యే మెటీరియల్‌ని కండక్టర్ అంటాం. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ పాస్ అవుతుంది. ఇటు 2 టెర్మినల్స్ మధ్య. ఈ 2 టెర్మినల్స్‌కి ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తాం. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగెటివ్ టెర్మినల్. సో, కరెంట్ ఎప్పుడు పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగెటివ్ టెర్మినల్‌కి మూవ్ అవుతుంది. అండ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు నెగెటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్‌కి మూవ్ అవుతాయి. సో, ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత కరెంటు పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగెటివ్ టెర్మినల్‌కి మూవ్ అవుతుంది. సో, అప్పుడు ఇందులో ఈ కండక్టర్‌లో పాస్ అవుతున్న కరెంట్ ఈ 2 పాయింట్ల మధ్యలో ఉన్న వోల్టేజ్‌కి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ బ్యాటరీ వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే ఇందులో పాస్ అయ్యే కరెంట్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ వోల్టేజ్ అండ్ కరెంట్‌ని సింపుల్ లాంగ్వేజ్‌లో చూద్దాం. వోల్టేజ్ అంటే బ్యాటరీకి ఉన్న స్ట్రెంగ్త్. అంటే అది ఎంత స్ట్రెంగ్త్‌తో ఛార్జ్‌ని మూవ్ చేయగలదు. అండ్ కరెంట్ అంటే ఇందులో ఉన్న ఛార్జ్ ఎంత స్పీడ్‌తో అంటే ఎంత కౌంట్‌తో మూవ్ అవుతుందో దాని కౌంట్‌ని మనం కరెంట్ అంటాం. అంటే ఛార్జ్ ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగెటివ్ టెర్మినల్‌కి ఎంత ఫాస్ట్‌గా ట్రావెల్ అవుతుందో ఆ స్పీడ్‌ని మనం కరెంట్ అంటాం. అయితే మామూలుగా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతే పార్టికల్స్ యొక్క మూవ్‌మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇక్కడ వోల్టేజ్ అనేది పెంచితే ఛార్జ్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఒకవేళ వోల్టేజ్ డిక్రీజ్ అయితే ఛార్జ్ కూడా స్లోగా మూవ్ అవుతుంది. సో, వోల్టేజ్ ఇంక్రీజెస్, కరెంట్ ఇంక్రీజెస్. వోల్టేజ్ డిక్రీజెస్, కరెంట్ డిక్రీజెస్. ఇలా ఇవి 2 డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. దీన్ని మ్యాథమెటికల్‌గా ఎలా రాయొచ్చు అంటే, V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్. V ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు I. మనం దీన్ని ఈక్వల్ అని రాయలేం. ఎందుకంటే అదొక కాన్స్టాంట్ మనకు కావాలి ఈక్వల్ రాయాలంటే. సో, ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ ఏంటి అంటే రెసిస్టెన్స్. అండ్ రెసిస్టెన్స్ అంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగెటివ్ టెర్మినల్‌కి ఛార్జ్ ఫ్లో అయ్యేటప్పుడు వాటిని అపోజ్ చేసే ఫ్యాక్టర్‌ని రెసిస్టెన్స్ అంటాం. సో, ప్రతి కండక్టర్‌కి ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో, ఈ సర్క్యూట్‌లో దీనికి రెసిస్టెన్స్ R ohms అనుకుందాం. V ఈక్వల్ టు IR. హియర్ వోల్టేజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఈ ఓమ్స్ లా ప్రకారం రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా కాన్స్టాంట్ ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం టెంపరేచర్ కూడా కాన్స్టాంట్ ఉండాలి. ఈ టెంపరేచర్ అయినా రెసిస్టెన్స్ అయినా మారితే అంటే ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఓమ్స్ లా సాటిస్ఫై కాదు. అండ్ వీటికి యూనిట్స్ చూద్దాం. వోల్టేజ్‌కి యూనిట్స్ వోల్ట్స్. అంటే 1 వోల్ట్, 2 వోల్ట్ అని రాయొచ్చు. కరెంట్‌కి యూనిట్స్ ఆంపియర్స్. అండ్ రెసిస్టెన్స్‌కి యూనిట్స్ ఓమ్స్. ఓమ్స్‌కి సింబల్ ఇది. మనం ఈ వోల్టేజ్‌ని పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అనొచ్చు. ఈ మ్యాథమెటికల్ ఫార్మ్‌ని ఇంకోలాగా రాయొచ్చు. V/I ఈక్వల్ టు కాన్స్టాంట్. అంటే V ఇంక్రీజ్ అయితే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి V/I ఈక్వల్ టు కాన్స్టాంట్. కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్‌కి ఈ మూడిటికి రిలేషన్ ఒక చిన్న డయాగ్రామ్‌తో ఈ డయాగ్రామ్‌తో మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఇది V, ఇది I, ఇది R. అంటే V ఈక్వల్ టు IR అండ్ R ఈక్వల్ టు V/I అండ్ I ఈక్వల్ టు V/R ఇలా అన్నమాట. అండ్ కరెంట్, రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ డిక్రీజ్ అవుతుంది. అండ్ వోల్టేజ్, రెసిస్టెన్స్ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. అండ్ ఈ ఓమ్స్ లాని కన్సిడర్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చాలా లాస్ ని డిరైవ్ చేశారు. దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఒక సర్క్యూట్ లో అంటే మామూలుగా
ఒక చిన్న బేసిక్ సర్క్యూట్ అంటే రెసిస్టర్స్, బ్యాటరీస్, లోడ్ ఇలాంటివి చిన్న కాంపోనెంట్స్ ఉన్న సర్క్యూట్‌లో మనం ఈ వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్‌లో ఈ మూడిట్లో ఏవైనా 2 వాల్యూస్ తెలిసి మూడో వాల్యూ తెలియకపోతే ఈ ఫార్ములాని యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేయొచ్చు. V=IR ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇచ్చిన 2 వాల్యూస్‌ని 2 ఫ్యాక్టర్స్‌లో సబ్స్టిట్యూట్ చేసి ఇంకో ఫ్యాక్టర్‌ని మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చారనుకోండి అండ్ వోల్టేజ్‌ని ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. కరెంట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. వచ్చిన వాల్యూనే వోల్టేజ్ అవుద్ది. సో దీని డెఫినేషన్‌ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈసారి మీకు అర్థం అవ్వచ్చు. ద కరెంట్ త్రూ ఏ కండక్టర్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ బిట్వీన్ ద 2 పాయింట్స్. అంటే 2 పాయింట్స్ మధ్య ఉన్న కండక్టర్‌లో కరెంట్ ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ అండ్ కరెంట్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇది ఓమ్స్ లా గురించి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఓమ్స్ లా గురించి బేసిక్ నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను.